సత్యం గారు, నా ఫ్యూచర్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది. మౌనిక, ఒకసారి వచ్చిపోయిన పేడకల గురించి ఎందుకలా ఆలోచించి బాధపడతాం? కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. టేక్ తీసి మేమంతా నీకోసం ఉన్నాం. అనుకున్న లక్ష్యం చేరుతానన్న నమ్మకం లేదు. కన్న తల్లి చిన్నప్పుడే దూరం అయింది. నాన్న మాటల్ని కాదు నచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. సినీ ఫీల్డ్ లో మనోజ్ లాంటి ఒక థియేటర్ ఉన్నాడని అందరినీ అనుమానించడం మంచిది కాదు. హీరోయిన్ అవుదామన్న కసితో ఆ మనోజ్ని భరించాను. సర్వస్వం కోల్పోయాను. ఆ అవకాశం ఇప్పుడు లేదు. ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది సినీ నిర్మాతల్లో ఆఫ్టర్ ఆ మనోజ్ గాడొకడు. నువ్వు ధైర్యంతో పోరాడి పట్టుదలతో సాధిస్తే తప్పక హీరోయిన్ అవుతావు. పతనమైన నేను చివరికి ఏ మధ్యలో చేరాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. మౌనిక, ఇప్పుడు తీస్తున్న ప్రత్యూష సినిమాలో నువ్వే హీరోయిన్. సార్, ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగింది కదా. పర్వాలేదు, మళ్ళీ రీషూట్ చేస్తా. నువ్వు మనోజ్ చేతిలో మోసపోయిన దానికంటే నా రీషూట్ ఖర్చు గానీ నా శ్రమ గానీ ఎక్కువేం కాదు. భవానీ బాధపడుతుంది. పైగా దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. లేదు, భవానికి నేను నచ్చజెప్తాను. ఆమెకు చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యూష సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, అది నా నమ్మకం. సార్, నా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు సార్, ప్లీజ్. ఇక నువ్వేం మాట్లాడకు. ప్రత్యూష సినిమాలో నువ్వే కథానాయకుడు. ఇది నా ఫైనల్ డెసిషన్. నమస్తే సార్. నమస్తే. ఏంటా న్యూసెన్స్? శవాన్ని పోస్ట్ మార్టం చేయమంటున్నారు సార్, లేకపోతే శవాన్ని తీరండి సార్. ఈవిడేమన్నా ప్రైమ్ మినిస్టరా? ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్. రెడ్ బాడీ తీసేయండి. ఒక వర్ధమాన నటికి న్యాయం చెయ్యమని అందరూ పోరాటం చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ యూసెన్స్ అని మాట్లాడతావా? మంత్రి గారికి చెప్పి 10 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తా. వాడిని తీసేయండి. ఈ మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు, ఎస్పీల కొడుకులు కలిస్తేనే తను శవంగా మారి. అయితే ముఖ్యమంత్రి చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తాను. పాముకు వెన్నుపోటు పొడిచి, ప్రజలకు పన్నుపోటు పొడిచి, దున్నపోతులా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా మీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తాడన్న నమ్మకం మాకు కటే. చాలా బాగా చేస్తాం మౌనిక. థ్యాంక్ యూ సార్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాట్స్ మౌనిక. థ్యాంక్ యూ సార్. ఆ మనోజ్ నన్ను మోసం చేసినా మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ప్రొడక్షన్, ఈ అమ్మాయి డెడ్ బాడీ క్యారెక్టర్ చేసింది. వెంటనే దిష్టి తీయండి. ఈరోజు అందరికీ ప్యాకప్. ఉంది, సినిమా షూటింగ్ అన్నట్టుగా లేదు. ఇంకేంటి సంగతులు? సరే చెప్పు చెప్పు చెప్పు. ఏంటండి ఇదే? ఈ సినిమా ఏంటి ఈరోజు తీశారండి? మరి అదే చేస్తారు సినిమా. ఏంటండి సినిమా? దీనికంటే మా ఊర్లో తోలుబాములు అట్లయ్యం. డైరెక్టర్, సినిమా కంటే నాటకమే సూపరాయా. సినిమా, ఈ సినిమాలో నా పేరేసావంటే డైరెక్టర్, అవును నాకు తెలియక అడుగుతాను. చెప్పు. సినిమాలో నటులు ఎక్కడ కనబడి ఎంతసేపు ట్రైన్లు, లైట్లు, లైట్ మ్యాన్లు, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ ఇవే కనిపిస్తారండి. శాటిలైట్ సినిమా అంటే ఎట్లే ఉంటుంది మరి, నీకేం తెలుసు? శాటిలైట్ సినిమా అంటే ఇలా ఉంటుందా? ఏట్రా డబ్బాలు పట్టుకొని ఎక్కడికి పోయి జరిపాను. చిన్నగా శ్రీకళ్యాణ్ గారి వెళ్ళిపోతారా? ఈ డబ్బాలు కనుక నీ చూసేటంటే మీ నెత్తి మీద చేసి కొడతాడు. అందుకని ఈ నెత్తి మీద చేసి కొట్టండి. అది నడుచు చుట్టి అదే మరి శాటిలైట్ సినిమా అంటే. మీరేం భయపడద్దు. బాలాజీ ల్యాబ్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన అమ్మిస్తారు మొత్తం అంతే. ఏ మంగారావు, నువ్వు చెప్పినట్ట కళ్యాణ్ కొనకపోవాలా? నా పల్నాడు దెబ్బేంట నీ అబ్బ చూపిస్తా. అదిగో శ్రీ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఏ మంగారావు, బజ్జీలు బోండాలు అమ్మటం మానేసి సినిమా తీసావంట? పోయిన వారం మొదలు పెట్టాను, ఈ వారం ఫస్ట్ కాపీ వచ్చింది. ఈ వారం మీ చేత అమ్మిద్దాం అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టావంటే ఎన్ని రోజులు తీసావు? పొద్దు పొడవక ముందు మొదలెట్టాడు సార్, పొద్దు కోక ముందు అయిపోయింది అన్నాడు. ఏం సినిమా మంగారావు? శాటిలైట్ సినిమా అన్న 15 లక్షలు ఖర్చు అయింది. అదేమిటయ్యా, నిర్మాతలు, దర్శకులు, రచయితలు అందరూ చేరి నెలల తరబడి కష్టపడి కథను తయారు చేసుకుంటారు. మంచి మంచి నటుల్ని, టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకుని కోట్లు ఖర్చు పెడతారు. మంచి మంచి సినిమాలు తీస్తారు. నీలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి నిర్మాతల, దర్శకులు పరువు పోగొట్టద్దు మంగారావు. ఇదిగో ఈ సత్యంలాగా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెడ్డ సినిమాలు మాత్రం తీయవచ్చు. అయితే ఈ సినిమా పనికిరాదంటారా కళ్యాణ్ అన్న? ఖచ్చితంగా పనికిరాదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరు. మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో జాగ్రత్తగా వినండి. ఇలాంటి మోసగాళ్ళని మీరు నమ్మొద్దు. హాయిగా మీరు మీ ఊరెళ్ళి హ్యాపీగా బతకండి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. వస్తా పద సత్యం. ఏటీలో చెప్తే నిత్యం ప్రేక్షకులారా, నన్ను క్షమించండి. నేను ఇక ఇటువంటి పిచ్చి సినిమాలు జన్మలో తీయను. పిచ్చి సినిమాలు కాదు, నేను నా బజ్జీలు గారెలు అమ్ముకుంటాను తప్ప సినిమాల జోలికి పోనే పోను. ఈ శాటిలైట్ సినిమాలకు ఒక దండం, ఆ పాపారావు గడికి 2 దండాలు. అన్నా అయితే ఏం చేద్దామన్నా? మన సినిమాలో నటించమని తాన్యాకి భవానీకి వార్నింగ్ ఇద్దాం. మరి ఆకాష్ గారి సంగతో? సినీ హీరో ఆకాష్ గారు వాడి సినిమాలేదో వాడు చూసుకోకుండా నా లైఫ్ లో ఎంటర్ అవుతాడా? వాడిని వదలను, వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు పోస్టర్ రాస్తాం. రాష్ట్రమంతా అంటుతారా?